ఒకప్పుడు అతనామెను ప్రాణంగా ప్రేమించాడు. ఆమె అతని ప్రపంచం. కాని చిన్న అపార్థం, చిన్న కోపం ఆమె అతన్ని వదిలేసింది. ఆ రోజునుంచి అతని జీవితంలో వెలుగు ఆరిపోయింది. నవ్వు మాయమైంది. అతను ఒంటరిగా మిగిలిపోయాడు. రాత్రులు నిద్రలేక గడిచాయి. ప్రతిక్షణం ఆమె జ్ఞాపకాలే. ఒకరోజు అద్దం ముందు నిలబడి తననే తాను చూసుకున్నాడు. బలహీనమైన శరీరం కాదు, బలహీనమైన మనస్సే తనను ఓడించిందని అర్థమైంది. అప్పుడే నిర్ణయం తీసుకున్నాడు. ఇక నా జీవితం కోసం నేను పోరాడాలి. ఆ రోజునుంచి మార్పు మొదలైంది. ప్రతిరోజూ జిమ్, చెమటతో నిండిన శ్రమ, నొప్పిని తట్టుకుని చేసిన వ్యాయామం. నొప్పి అతన్ని కూల్చలేదు, బలంగా మార్చింది. రోజులు గడిచాయి. శరీరం మారింది. ఆత్మవిశ్వాసం పుట్టింది. ఇప్పుడతను కేవలం హ్యాండ్సమ్ కాదు, ఆత్మగౌరవంతో నిలిచే మనిషి. ఒకరోజు ఆమె అతన్ని చూసింది. ఆ కళ్లలో ఆశ్చర్యం, ఆ ముఖంలో పశ్చాత్తాపం. అతను మారిపోయాడు. ఆమెకోసం కాదు, తనకోసం. ఆమె దగ్గరకు వచ్చింది. ఆ నవ్వులో ప్రేమ మళ్లీ పుట్టింది. ఈసారి అతను బలహీనుడు కాదు. ఈసారి ప్రేమ కూడా గౌరవంతో నిలిచింది. ప్రేమ కోల్పోయినవాడు ఓడిపోడు. తనను తాను గెలుచుకున్నవాడే నిజమైన హీరో. ప్రేమ అనేది మాటల్లో కాదు, కళ్ళలో కనిపించే నిస్సత్వ భావం. నువ్వు నా జీవితంలోకి వచ్చిన రోజే నా ఒంటరితనం సెలవు తీసుకుంది. నీ పేరు నా హృదయంలో రాసుకున్నాను, కాలం కూడా చెరిపేయలేనంతగా. నీ చూపుల్లోనే నా శాంతి, నీ మాటల్లోనే నా ఆనందం. I cannot believe that this is happening. I thought I would never see you again.